శ్రీమాత్రే నమః. 2026 ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది? ఒకవేళ ఆర్థికంగా ఏదైనా తేడా ఉంటే దానికి ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? మనం ఎప్పుడు అది చూడబోతున్నాం. 2026 సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక అభివృద్ధి మరియు పరిహారాలు ఎలా ఉన్నాయంటే, ఈ పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి శని ద్వాదశ స్థానం గోచారం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి పరిహారాలు చెప్పడం జరిగింది. శని శాంతి పరిహారం చేసుకోవాలి. మేషరాశి వారికి సంవత్సరంలో ముఖ్యంగా శని భగవానుని స్తుతించాల్సిందే, తైలాభిషేకం చేయాల్సిందే. శని 19,000 సార్లు శని భగవానుని బ్రాహ్మణుల చేత జపం చేయించుకొని ఆ హోమాదులన్నీ చేసుకోవాలి. ప్రతి శనివారం శనీశ్వరునికి 19 ప్రదక్షిణాలు చేయడం, నల్ల నువ్వులతో దీపం వెలిగించడం, పేదలకు నల్ల దోస్తులు ఇవ్వడం, చెప్పులు లాంటిది ఇవ్వడము. దీనివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి, ఆర్థిక స్థిరత్వం వస్తుంది. మరి ఈ ఒక గ్రహమే అంటే కుజగ్రహ శక్తి పెంచే పరిహారం కూడా ఉంది. మేషరాశికి కుజగ్రహానికి అనుగ్రహం కూడా కావాలి. అధిపతి కుజుడు, అంగారకుడు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి, ఎర్ర పువ్వులతో ఆరాధన చేయాలి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పాలి. ధైర్యం పెరుగుతుంది, ఉద్యోగం వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏమైనా పరిహారం చేయాలా అంటే, ఆర్థిక అభివృద్ధికి చేయాల్సిందే. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయాలి, కుంకుమార్చన చేయాలి, పసుపు బెల్లం దానం ఇవ్వాలి. దీనివల్ల ధనయోగం పెరుగుతుంది, సంపద నిలవ ఉంటుంది. ఇంకా దీని తర్వాత గోపూజ అనేది ఒకటి చేయాలి. మేషరాశి వారికి శుభం. నెలలో ఒకసారైనా గోపూజ చేయండి మేషరాశి వారు. పశువులకి పచ్చ గడ్డి దానం ఇవ్వండి. ఇంకా దీనికోసం ఒక ప్రత్యేక మంత్రం కూడా ఉంది. ఎలా చేయాలంటే, ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అని 108 నిమిషాలు చేయండి. దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి, అప్పులు తగ్గించాలి, కొత్త అవకాశాలు ఉపయోగించుకోవాలి. శని శాంతి, కుజశక్తి, లక్ష్మీ కటాక్షం ఈ 3 ఉంటే మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరం ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. విజయోస్తు. మేషరాశి మిత్రులారా, ఇప్పుడు నేను గోచార ప్రకారంగా చెప్పాను. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ధనయోగం ఉందని తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు.